ఒకానొక సమయంలో వైసీపీలో ఒక వెలుగు వెలిగినటువంటి నేతలు వీళ్ళంతా తీసిపారేసినటువంటి నాయకులేం కాదు. ఒక వెలుగు వెలిగినటువంటి నాయకులు, చాలా బలమైనటువంటి నాయకులు, కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థానాన్ని కోల్పోయి వేరే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి నేడు కనిపిస్తాం. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి మీద అసంతృప్తిగానే ఉన్నారు. మరి వీళ్ళు మరలా వైఎస్ఆర్సీపీలకు రావడానికి అవకాశాలు ఉన్నాయా అంటే అవకాశాలు ఉన్నాయని ఇండైరెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇంకా వాళ్ళకి అపాయింట్మెంట్లు అయితే కల్పించలేదు. మరి ఇలాంటి వాళ్ళకి కల్పిస్తే ఖచ్చితంగా గేట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా దగ్గర ఒక 20 నుంచి 30 మంది, అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించి మరో 2.0 అనే ఒక పాదయాత్రతో ప్లాన్ చేసుకుంటున్న సందర్భంగా ఇప్పుడు ఆయన కొంచెం బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇవి అయిన తర్వాత కానీ ఈ పాదయాత్రలో ఈ మారినటువంటి వాళ్ళు మళ్ళీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరుతారా లేదనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం చాలా సిస్టమేటిక్గా నెక్స్ట్ ఎన్నికలకి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు.